వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ నిందితులను శిక్షించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. రెవెన్యూ సిబ్బందికి రక్షణ కల్పించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే పెన్డౌన్ చేసి సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ లో ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సంబంధం విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అక్కడ కడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ వారిపై తీవ్రంగా దాడి జరిగింది. ఆ అమానుషంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నిర్వహిస్తారు, ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ కానివ్వండి, ఇతర విషయాలలో కానివ్వండి, ప్రజల మధ్యకు అధికారులు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి. ఈ రెండు డిమాండ్లతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సిబ్బంది అక్కడ ఫార్మసీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ యొక్క అభిప్రాయ సేకరణ కోసం అక్కడ కండక్ట్ చేయడానికి పోతే అక్కడ ఉన్న గ్రామస్తులు, దుద్యాల గ్రామస్తులు వాళ్ళు దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా ఒక అధికారులు వచ్చిన ఒక రెస్పెక్ట్ లేకుండా, మర్యాద లేకుండా వాళ్ళు శాంతి రూపంగా వాళ్ళు ధర్నా చేయాలి. కానీ అది కొట్టడం భావ్యం కాదు ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఒక కలెక్టర్కే లేని రక్షణ మిగతా వాళ్ళకి ఎట్లుంటుందని ఈ యొక్క ధర్నా మేము కాల్ ఆఫ్ చేసినాం. ఎందుకంటే స్టేట్ వైడ్గా ఈరోజు మేము అందరం కూడా బ్లాక్ బ్యాడ్జెస్తోని మన రెవెన్యూ అసోసియేషన్ ట్రెసా మరియు స్పెషల్ డిప్యూటీ అసోసియేషన్ కూడా ఆధ్వర్యంలో పిలిపించడం వల్ల ఈరోజు ఒక ధర్నా అనేది చేయడం జరుగుతుంది.